హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి, ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మన భారతదేశంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కు భారీ డిమాండ్ పెరుగుతుందండి. దీనికి గల ప్రధాన కారణం గ్లోబల్ గా రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై చైనా ఆధిపత్యం చేస్తుందని ఆందోళనలు పెరగడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో మన ఆదివారం యూనియన్ బడ్జెట్ 26 to 27 ను ప్రవేశపెడుతూ మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశంలో దేశీయ సామర్థ్యాలను స్ట్రెంగ్థనింగ్ చేయడానికి ప్రభుత్వం నుండి కొన్ని సపోర్టింగ్ చర్యలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న కీలక రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బడ్జెట్ 2026 భారతదేశం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లో స్వయం సమృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అందిస్తుంది. ఇందులో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కారిడార్లను ప్రతిపాదించారు. ఈ ప్రకటనకు కొన్ని నెలల ముందే మన సెంటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు దాదాపు 73 బిలియన్లు అంటే 7,300 కోట్ల రూపాయలండి విలువైన ప్రోత్సాహక స్కీమ్ ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మ్యాగ్నెట్లు ఆటోమొబైల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి హై గ్రోత్ రంగాలకు అత్యంత కీలకమైన భాగాలన్నమాట. గత సంవత్సరం చివరిలో ప్రారంభించిన రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకానికి ఈ కొత్త కారిడార్ ఒక ఇనిషియేటివ్ గా పనిచేస్తుందని చెప్పేసి మన ఆర్థిక మంత్రి గారు పేర్కొన్నారు. ఈ రేర్ ఎర్త్స్ గురించి మన ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ స్ట్రెంగ్థనింగ్ అవుతుండగా డిమాండ్ పై కూడా స్పష్టత పెరుగుతున్న నేపథ్యంలో మనం ఈ టైంలో ఫోకస్ చేయాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ జిఎండిసి అండి. గతంలో చాలా సార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ తన ప్రధానమైన లిగ్నైట్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా క్రమంగా ఇతర రంగాల వైపు కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగా ఒడిశాలో కోల్ మైనింగ్ లోకి ప్రవేశించడానికి కాపర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ REE వంటి కీలక ఖనిజాల్లో తన ఉనికిని పెంచుకోవడానికి ప్లానింగ్ రూపొందిస్తుందండి. ఈ క్రమంలో భారతదేశంలో ప్రపంచ స్థాయి రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ హబ్బుల్లో ఒకటి జిఎండిసి అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రతిపాదిత హబ్ ను మొత్తం మన REE అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నమాట వాల్యూ చైన్ ఇంటిగ్రేట్ చేసేలా మెటల్స్, అల్లాయ్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, గ్యాస్ మరియు ఆప్టికల్ గ్లాస్ తయారీ వంటి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలకు మద్దతు ఇచ్చేలా డిజైన్ చేశారు. FY25 వార్షిక నివేదిక ప్రకారం మన భారత ప్రభుత్వానికి చెందిన DAE డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ద్వారా గుజరాత్ లోని చోటా ఉదయపూర్ జిల్లా అంబాండుంగర్ ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు వాటితో అనుబంధ ఖనిజాల మైనింగ్ కోసం GMDC ప్రాస్పెక్టివ్ లీజ్ గా నామినేట్ చేశారు. ఈ అంబాండుంగర్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ డిపాజిట్ లో ఒకటిగా గుర్తించబడింది. ప్రస్తుతం GMDC మైనింగ్ ప్లాన్ సిద్ధం చేయడం, అవసరమైన అనుమతులు పొందడం ప్రక్రియలో ఉందండి. GMDC రేర్ ఎర్త్ పోర్ట్ఫోలియోలో ముఖ్యమైన మూలకాలు ఏంటంటే నియోడైమియం అండ్ ప్రాసియోడైమియం. ఇవి ఎలక్ట్రానిక్ వాహనాలు, విండ్ టర్బైన్ లో ఉపయోగించే పర్మనెంట్ మ్యాగ్నెట్లకు కీలకమండి. నెక్స్ట్ లాంథనం, పెట్రోలియం రిఫైనింగ్ క్యాటలిస్ట్ లో అండ్ హైబ్రిడ్ వాహన బ్యాటరీలో వినియోగిస్తారు. నెక్స్ట్ సిరియం అండి, ఆటోమొబైల్ క్యాటలిక్ కన్వర్టర్స్ లో అండ్ గ్యాస్ పాలిషింగ్ లో ఇవి ఉపయోగపడతాయి. ఈ అంబాండుంగర్ నుంచి పొందే రేర్ ఎర్త్ కాన్సంట్రేట్ ను రాబోయే బరూచ్ లోని REE హబ్ లో ప్రాసెస్ చేయాలని, అక్కడ ఆక్సైడ్ లను మెటల్స్ గా మార్చి క్యాటలిస్ట్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీలో వినియోగించాలని ప్రణాళిక ఉంది. యూనియన్ బడ్జెట్ 2026లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు మరియు దేశీయ విలువ జోడింపుపై అంటే డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అన్నమాట ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ రంగంలో GMDC ఒక కీలకగా గమనించాల్సిన స్టాక్ గా నిలుస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. డివిడెండ్ ఈల్డ్ 1.68% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.4%. ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 553 రూపీస్ ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 7.88% కిందికి పడిపోయి ఉంది. మొత్తంగా చూస్తే రేర్ ఎర్త్ వాల్యూ చైన్ లో GMDC కి ఉన్న వ్యూహాత్మక స్థానం, ప్రభుత్వ విధాన మద్దతు ఈ స్టాక్ ను ఈ స్పేస్ లో ముఖ్యంగా గమనించాల్సిందిగా మారుస్తున్నాయి. మన లిస్ట్ లో సెకండ్ కంపెనీ హిందుస్థాన్ జింక్ అండి. గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదండి. హిందుస్థాన్ జింక్ క్రిటికల్ మినరల్స్ మరియు ఎనర్జీ ట్రాన్సిషన్ సెక్టార్ లో ఒక లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది. పెద్ద స్థాయి కార్యకలాపాలు అంటే స్కేల్ అప్ అండ్ తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం అన్నమాట. కాస్ట్ లీడర్షిప్, బలమైన మార్కెట్ షేర్, దృఢమైన ఆర్థిక పునాది ఇవన్నీ కంపెనీకి బలంగా ఉన్నాయి. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ జింక్ ప్రొడక్టర్ కూడా, అలాగే ప్రపంచ టాప్ 5 సిల్వర్ ప్రొడక్ట్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. దీంతో భారతదేశంలో లిస్టెడ్ గా ఉన్న ఏకైక ఇంటిగ్రేటెడ్ ప్రిషియస్ మెటల్స్ కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలుస్తుంది. క్రిటికల్ మినరల్స్ సెక్టార్ లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఒక టంగ్స్టన్ బ్లాక్ ను, అలాగే మే 2025 లో మరో 2 క్రిటికల్ మినరల్ బ్లాక్ ను సాధించింది. వీటిలో రాజస్థాన్ లో ఒకటి పొటాష్ బ్లాక్, ఉత్తరప్రదేశ్ లో ఒక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్ ఉన్నాయండి. కంపెనీ తన 59th AGM వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన చైర్పర్సన్ ప్రియా అగర్వాల్ హెబ్బర్ గారు హిందుస్థాన్ జింక్ రేర్ ఎర్త్లు మరియు క్రిటికల్ మినరల్స్ లో అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తుందని, అలాగే AI ఆధారిత, డ్రోన్ ఆధారిత సెర్చింగ్ వంటి ఆధునిక సాంకేతికలను వినియోగించేందుకు గ్లోబల్ పార్ట్నర్షిప్ ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పి తెలిపారు. ఇంకా ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే రేర్ ఎర్త్ మోనోజోనైట్ బ్లాక్ ను పొందిన భారతదేశ
భారతదేశంలో తొలి ప్రైవేట్ కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచే అవకాశం ఉందని, ఈ మోనోజోనైట్ డిపాజిట్లు ల్యాండ్ బేస్డ్ ప్లస్ నాన్ రేడియో యాక్టివ్ అంటే రేడియో ధార్మికం కానిదన్నమాట. ప్రస్తుతం ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్స్ తవ్వుతున్న బీచ్ శాండ్ మోనోజోనైట్ కి భిన్నమైనది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఫ్రెండ్స్, ఈ మోనోజోనైట్ అనేది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లో ఉపయోగించే నియోడైమింగ్ కు ముఖ్యమైన మూలకం కావడంతో ఈ పరిణామం హిందుస్థాన్ జింక్ కు ఈ రంగంలో గమనించాల్సిన స్టాక్ గా మారుస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 609 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ 4.76% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ స్టన్నింగ్ గా ఉంది 52.6%. ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం 359 రూపీస్ ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి స్టాక్ 16.9% పడిపోయి ఉంది. మొత్తంగా చూస్తే క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ రంగంలో విస్తరణ, బలమైన ఆర్థిక స్థితి, అధిక రిటర్న్స్ రేషియోలు హిందుస్థాన్ జింక్ ను ఈ స్పేస్ లో ఒక స్ట్రాంగ్ స్టాక్స్ టు వాచ్ గా నిలబెడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ సోనా BLW ప్రిసిషన్ ఫోర్జింగ్స్ అండి. ఇది గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని అధికారికంగా సోనా BLW ప్రిసిషన్ ఫోర్జింగ్స్ అని పిలుస్తారు. ప్రభుత్వం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పై తన ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసిన తర్వాత దేశీయంగా మ్యాగ్నెట్ల తయారీకి ప్రణాళికలు ప్రకటించిన తొలి భారతీయ కంపెనీగా సోనా కామ్స్టార్ నిలిచింది. రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనా కామ్స్టార్ CEO వివేక్ విక్రమ్ సింగ్ గారు మాట్లాడుతూ, భారత్ లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లకు అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటైన కంపెనీగా ఇటీవల సరఫరాల అంతరాయం వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయిన సంస్థలో సోన్కామ్ స్టార్ ఉందని చెప్పారు. అందుకే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేందుకు సపోర్ట్ ఇవ్వటంపై, అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయటంపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పేసి తెలిపారు. టెస్లా, స్టెలాంటిస్ వంటి ప్రముఖ కార్ తయారీ సంస్థలకు గేర్స్, మోటార్స్ సరఫరా చేసే ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుండి 120 మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్ ను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో స్థానిక తయారీపై పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ ఖరారైన తర్వాత ఇతర అంశాలతో కలిసి సోనా BLW ప్రిసిషన్ నిర్ణయం తీసుకోనుంది. స్థానిక తయారీకి అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఉన్నాయని కూడా పేర్కొంది. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ 5 రెట్లు పెరిగి $400 మిలియన్ పైగా చేరిందని చెప్పేసి కంపెనీ తెలిపిందండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 514 దగ్గర ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ 0.62% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25.1% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 304 రూపీస్ ఉంది. అండ్ 52 వీక్స్ అయిన స్టాక్ 8.22% పడిపోయి ఉండండి. మొత్తంగా చూస్తే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీపై స్పష్టమైన ఫోకస్ కలిగి ఉంది. బలమైన వృద్ధి ట్రాక్ రికార్డ్, గ్లోబల్ ఆటోమొబైల్ ప్లేయర్ తో ఉన్న సంబంధాలు సోనా కామ్స్టార్ ను ఈ రంగంలో గమనించాల్సిన కీలక స్టాక్ గా నిలబెడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద క్విక్ గా మనం చెప్పుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సెక్టార్స్ ప్రభావంతో రాబోయే సంవత్సరాల్లో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ కు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దీనివల్ల ఈ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు బలమైన ప్రభుత్వ విధాన మద్దతు, పెరుగుతున్న దేశీయ వినియోగం వల్ల లాభపడే అవకాశాలు ఉన్నాయండి. అయితే పెట్టుబడిదారులు రిస్క్ అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ సెక్టార్ అంతా కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే భారీ పెట్టుబడులు కావాలి. ప్రాజెక్టుల అమలుకు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. అలాగే ఫలితాలు, ప్రభుత్వ విధానాల స్పష్టత, సాంకేతిక పరిజ్ఞానం లభ్యత మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్లోబల్ ధరలపై ఆధారపడి ఉంటాయండి. అదనంగా రెగ్యులేటరీ అప్రూవల్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్, గ్లోబల్ పార్ట్నర్షిప్ పై డిపెండ్ అవటం వంటి అంశాలు కూడా ఈ నియర్ టర్మ్ విజిలిటీ పై ఇంపాక్ట్ చూపించవచ్చు. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ అన్నిటిని సమగ్రంగా విశ్లేషిస్తూ డ్యూ డెలిజెన్స్ చేయడం అవసరం. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన వెల్త్ ఇన్సైట్స్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన జీకే వెల్త్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరో వెల్త్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.